ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కనకం లే. ఎక్కడికమ్మా? నాతో రా. ఎక్కడికమ్మా? ఏం మాట్లాడకుండా నాతో రా. అల్లుడు గారు, మీరిక్కడ ఇలా బాధపడ్డం, ఇదక్కడ రూమ్లో బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను. మీ వల్ల తప్పు జరిగుండొచ్చు, కానీ ఆ తప్పు మరోసారి చెయ్యరని నేను నమ్ముతున్నాను. కనకం పట్ల మీ ప్రేమ నాకు అర్థమైంది బాబు. ఈరోజు పూర్తయితే ఏ నిర్ణయం తీసుకుంటారోనని నాకు భయంగా ఉంది. అందుకే కనకాన్ని తీసుకొచ్చాను. అల్లుడు గారు, నా కూతుర్ని మీకు అప్పగిస్తున్నాను. దాన్ని తీసుకుని మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైంది అల్లుడు గారు? దాని చేతిని అలా వదిలేశారేంటి? అసలు మీరేమంటున్నారు అత్తయ్య గారు? మీరిక్కడే ఉంటే మిమ్మల్ని ఎక్కడ విడదీస్తారోనని నాకు భయంగా ఉంది బాబు. వెంటనే దీన్ని తీసుకుని వెళ్ళిపోండి. అత్తయ్య గారు, ఇలా చెయ్యాలంటే వచ్చిన రోజే కనకాన్ని కన్విన్స్ చేసి వెనక్కి తీసుకెళ్ళిపోయేవాడిని కదా. కనకాన్ని అలా తీసుకువెళ్తే మావయ్య దృష్టిలో ఇప్పుడు నేను ఇంకా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. ఆ తప్పులు తర్వాత అల్లుడు గారు. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది. లేదత్తయ్య, నేను ఈ ఊరొచ్చింది మావయ్య నా తప్పులని క్షమించి నా ప్రేమని తెలుసుకొని నాతో కనకం ఉంటే ఆయన ధైర్యంగా ఉండొచ్చు అనే భరోసాని కలిగించి ఆయన గౌరవంగా కనకాన్ని నాతో పంపిస్తే అప్పుడు కనకాన్ని తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ ఇలా కాదత్తయ్య. బాబు, అవన్నీ జరిగే పనులు కావు. ఆయన గురించి మీకు ఇంకా అర్థం కావట్లేదు. సరే అత్తయ్య, నేను కనకాన్ని తీసుకెళ్తే ఆయన ఒక్కరోజైనా ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోగలుగుతారా? ఆయన తన కూతురు ఇక్కడ బాగుంటుందనే కంగారు లేకుండా ఉండగలుగుతారా? ఆయన నా వలన పడిన ఆవేదన చాలు. ఇక మీదట ఆయన నా వలన బాధపడకూడదు. ఆయన చేత్తోనే కనకాన్ని తీసుకువెళ్ళు అని అనిపించుకున్నప్పుడే నేను ఇక్కడి నుంచి కనకాన్ని తీసుకెళ్తాను. అంతేకాని ఇలా నేను కనకాన్ని తీసుకెళ్ళి ఆయనకి శోకాన్ని మిగిల్చలేను. ఆయన నన్ను పూర్తిగా మన్నించి నాపైన నమ్మకం తెచ్చుకొని కనకం పట్ల నాకున్న ప్రేమని అర్థం చేసుకున్నప్పుడే నేను కనకాన్ని తీసుకెళ్తాను. మావయ్య మంచితనం నాకు తెలుసు. దయచేసి ఇప్పుడు ఇలాంటి నిర్ణయం వద్దత్తయ్య.
పద కనకం. ఇంతలా మనం అవమానిస్తున్నా మన అల్లుడి మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఇప్పటికైనా కాస్త అర్థం చేసుకోవయ్యా. మీరేమో వాళ్ళని విడగొట్టాలని చూస్తుంటే అల్లుడు గారు మాత్రం మీ అనుమతితో మీరు గౌరవంగా కనకాన్ని ఆయనకిచ్చి పంపించినప్పుడే అల్లుడు గారు తీసుకెళ్తానన్నారయ్యా. అది అది ఆ అబ్బాయికున్న గొప్పతనం. ఒకవేళ అల్లుడు గారి ప్రేమ నాటకమే అయితే నిన్న రాత్రే కనకాన్ని తీసుకెళ్లమన్నప్పుడు తీసుకెళ్లేవాడు కదయ్యా. కానీ ఇతను అలా చేయలేదు కదా. ఇంకా జరిగింది చాలయ్యా. ఇప్పటికైనా మా అల్లుడి గారి మంచితనాన్ని, ఆయన ప్రేమని గుర్తించి వాళ్ళిద్దరినీ కలుపుదామయ్యా. దయచేసి నా మాట వినయ్యా. మొండితనంతో లేనిపోని పట్టుదలతో వాళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చెయ్యొద్దయ్యా, నాశనం చెయ్యొద్దు. నువ్వెంత చెప్పినా అతని ఉద్దేశం ఏవైనా సరే నేను మాత్రం అతన్ని నమ్మను. అతనితో నా కూతుర్ని పంపించే ప్రసక్తే లేదు. నా కూతురి విషయంలో ఒకసారి పొరపాటు చేశాను. మళ్ళీ అలాంటి పొరపాటు నేను చెయ్యను. ఇదే నా అంతిమ నిర్ణయం. మావయ్య, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఏమయ్యా? ఆగయ్యా. బావని ఈరోజు ఎలాగైనా ఆ ఆదికేశవ గారు ఒప్పుకోరు. బావని ఈ ఊరు నుంచి ఆ లక్ష్మికి దూరంగా పంపించేస్తారు. ఇక్కడి నుంచి బయటపడగానే ఆ లక్ష్మి దరిద్రం వదిలిపోద్ది. ఇంకా బావ ఎప్పటికీ నావాడైపోతాడు. ఎందుకు కనకం బాధపడుతున్నావు? మీ నాన్న అన్న దాంట్లో తప్పు లేదు. ఆయన నన్ను నమ్మకపోవడానికి ఆయనకి బలమైన కారణం ఉంది.